ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచన గారు రచించిన ప్రియసఖి 4వ భాగం. సుచరిత మర్నాడే ఊరు వెళ్లేది. ఆ రోజు సాయంత్రమే హేమంత్ వచ్చాడు. రవి సుచరిత పరీక్షలు అయిపోగానే లగ్నాలు పెట్టించేయ్ అని చెప్పాడు. పెళ్లి సింపుల్గానే జరగాలి, అనవసరమైన ఆడంబరాలు వద్దు అన్నాడు. కానీ మీ బంధువులు, మీ అమ్మగారు, రవి సందేహించాడు. అమ్మకి నేను నచ్చజెపుతాను అన్నాడు హేమంత్. ఆ రోజు అతను అక్కడే భోజనం చేశాడు. తర్వాత ఈ 2-3 రోజుల నుంచి దాదాపుగా రోజు ఏదో ఒక సమయంలో వస్తూనే ఉన్నారు. సుచరితని సినిమాకో, షికార్కో, హోటల్కో తీసుకువెళ్తూనే ఉన్నాడు. సరిగ్గా అతను వచ్చే సమయానికి రవి పని ఉంది అంటూ కల్పించుకొని వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించి వెళ్ళిపోయేవాడు. హేమంత్కి ఎక్కువ సమయం ఉండేది కాదు. పనుల మధ్యనే ఎలాగో తీరుబడి చేసుకొని వచ్చేవాడు. కొద్ది రోజులేగా ఈ దూరంగా ఉండడం, తర్వాత ఇద్దరం ఒకే చోటున ఉండొచ్చు అనేవాడు హేమంత్. నాకు దూరంగా ఉన్నట్టుగా అనిపించలేదు సుచరిత అనేది, దగ్గరగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంది. నువ్వు అదృష్టవంతురాలివి. ఒక్కొక్కరి దృక్పథం ఒక్కొక్క రకంగా ఉంటుందేమో. నాకైతే దూరంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అయ్యో వెళ్ళాలే అనే దిగులు అనేవాడు. ఆ రోజు హేమంత్కి చాలా పని ఉంది. సాయంత్రం కానీ రాలేనని అన్నాడు. అయితే నేను భోజనం ఏకంగా సాయంత్రమే చేస్తాను అంది సుచరిత. అలాంటి పిచ్చి పనులు చేయవద్దు అతను మందలించాడు. మధ్యాహ్నం అవుతుంది. సుచరిత పెట్టెలో బట్టలు సర్దుకుంటుంది. రేపు హడావిడి. ఈరోజే అవన్నీ సర్దుకోవాలి. రేపు హేమంత్ బయట హోటల్కి లంచ్కి తీసుకువెళ్తానని అన్నాడు. పెట్టెలో చీరలు సర్దుతుంటే పింక్ కలర్ బెనారస్ చీర కనిపించింది. సుచరిత దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ముఖానికి దాన్ని ఆనించుకొని కళ్ళు మూసుకుంది. హేమంత్ స్పర్శ దానికి ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంతలో మూలిగిన ధ్వని వినిపించింది. అత్తయ్య పిలిచావా అంది. ఆ ఇలారా నీరసంగా వినిపించింది. సుచరిత చీర భద్రంగా పెట్టెలో పెట్టి లేచి వచ్చింది. అదేమిటి అత్తయ్య, ఏమైంది? గుమ్మంలో అడుగు పెడుతూనే కంగారుగా అంది. మంచం మీద ఆమె రొప్పుతుంది. నాకేమిటో నాకు కంగారుగా ఉందమ్మా, రవిని పిలిపించు అంది. భయపడకు అత్తయ్య, అన్నయ్య సైడ్ దగ్గర ఉన్నాడు, సాయంత్రం వస్తాడు. సాయంత్రమా? ఊహు, నా వల్ల కాదు. పిలిపించు వాడిని, త్వరగా పిలిపించు. ఆవిడ ఆయాసపడుతూనే అంది. ఆవిడని కంగారు పడవద్దని అంది. కానీ సుచరితకి ఆవిడ పరిస్థితి చూస్తే చాలా కంగారు వచ్చేసింది. అదేమిటో ముఖం అలా ఉంది, ఎవరోలా. సుచరిత వాకిట్లోకి పరిగెత్తింది. పిన్నిగారు అంటూ పక్కింటామెను పిలిచి, అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు, కాస్త మా ఇంట్లో ఉంటారా అంది. ఆవిడ తల ఊపింది. ఆవిడ రాగానే సుచరిత వీధిలోకి పరిగెత్తింది. మనసంతా కంగారు. ఇప్పుడేం చెయ్యాలి? డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తింది. ఆయన లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని కుర్రాడు చెప్పాడు. సుచరిత క్లినిక్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎదురుగా ఉన్న షాప్లోకి పరిగెత్తి హేమంత్కి ఫోన్ చేసింది. అవతల భానుమతి గారే తీసింది. నేను సుచరితను మాట్లాడుతున్నానండి. ఏమిటి? ఆవిడ అడిగింది. హేమ్ ఉన్నాడా? ఇంట్లో లేడు. ఎందుకు? అత్తయ్యకి ఒంట్లో బాగోలేదండి. అలాగా? అయితే హేమ్ ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. ఇంతలో అక్కడికి హేమంత్ వచ్చినట్టున్నారు. డాక్టర్ ఏమిటి మమ్మీ అన్నాడు. నా ఫ్రెండ్లే అంది. ఆవిడ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి అతనే తీశాడు. అతను స్టన్ అయిపోయాడు. సుచి అడిగాడు. ఎందుకంటే సుచరిత తానుగా స్వయంగా తన ఇంటికి ఫోన్ చేయడం ఇదే ప్రథమం. నువ్వు లేవని అన్నారే హేమ్. అత్తయ్యకి అసలు ఒంట్లో బాగోలేదు. అన్నయ్య సైడ్ దగ్గర ఉన్నాడు. నేనిప్పుడే వస్తున్నాను, కంగారు పడకు. అతను ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల్లో అతని కారు వస్తూ కనిపించింది. ప్రొద్దుట కూడా బాగానే ఉంది. అతనికి ఎదురు వస్తూ అంది. హేమంత్ ఇంటి లోపలికి వచ్చాడు. అప్పటికే రాజమ్మ గారు ఆపస్మారక స్థితిలో ఉంది. మాట పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లటం మంచిది అంది పిన్నిగారు. హేమంత్ కారులో సుచరితని, ఆవిడని వెనక సీట్లో పడుకోబెట్టి పట్టుకోమని డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చాడు. కారులో నుంచి క్లినిక్లోకి తీసుకువెళ్తుంటేనే హేమంత్కి అర్థమైపోయింది ఆవిడ ప్రాణం పోయిందని.
కర్మకాండలు ముగిసినాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా బోసిగా ఉంది. సుధాకర్ అన్నాడు, అత్తయ్య పోయి అప్పుడే 2 వారాలు అయ్యిందంటే నేనింకా నమ్మలేకపోతున్నాను. ఇంకా ఏ మూల నుంచో ఆవిడ కేకలు పెడుతున్నట్టే ఉంది నాకు. అక్కడ కూర్చొని ఉన్న సుచరిత ఒక్కసారిగా ఏడ్చేసింది. ఊరుకోమ్మా ఊరుకో అన్నాడు రవి భుజం మీద తడుతూ. నాకేమిటో భయం వేస్తుంది అన్నయ్య, బావురుమంది. రవి చెల్లెల్ని దగ్గరికి తీసుకొని సముదాయించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు పోయారో తెలియదు. ఆవిడ కన్న తల్లిలా పెంచింది. సుస్తులు చేస్తే చూసింది. చదువుల కోసం ప్రాకులాడింది. తను బ్రతికింది వారి కోసమే అన్నట్టు చేసేది. 2 పెళ్ళిళ్ళు చూడాలని ఎంతగానో అనుకుంది. కానీ చూడలేకపోయింది. చీటికి మాటికి ఆవిడ మంచంలో నుంచి లేవలేకపోయినా గొంతు మాత్రం వాళ్ళిద్దరికీ క్షణం ఊపిరాడనిచ్చేది కాదు. అత్తయ్య లేకపోవడం నాకు చెయ్యో కాలో తీసేసినట్టే ఉంది అన్నాడు రవి. నన్ను ఎక్కడి నుంచో పిలుస్తున్నట్టే ఉంది అంది సుచరిత. ఆ గదిలో ఖాళీ చేస్తే వారి గుండెలు చెరువులవుతున్నాయి. పోస్ట్ ఇంతలో కేక వినిపించింది. సుధాకర్ తీసుకొని సుచరితకి కవర్ ఇస్తూ రేవ్ రాసింది అన్నాడు. సుచరిత కళ్ళు తుడుచుకొని కవర్ చింపి చదవసాగింది. సుచి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. మీ అత్తయ్య పోయిన దారుణ వార్తకి ఏమని చెప్పాలో తెలియటం లేదు. నేను ఆవిడని చూడలేదు, కానీ నీ మాటల వల్ల చూసినట్టే ఉంది. సుచి, మా అమ్మకి బాగా జ్వరంగా ఉంది. డాక్టర్ టైఫాయిడ్ అంటున్నారు. అందువల్ల రాలేకపోయాను. లేకపోతే రెక్కలు కట్టుకొని వాలి ఉండేదాన్ని. నువ్వు త్వరగా వచ్చేయి కాలేజీకి. మీ అన్నయ్యని అడిగానని చెప్పు. ఇట్లు రేణు. సుచరితకి ఆ ఉత్తరం చూస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేసింది. రేణుతో ఎప్పుడూ అత్తయ్య గురించి కబుర్లే చెప్పేది తను. సుచరితని కాలేజీకి పంపే అన్నాడు హేమంత్. ఈ పరిస్థితుల్లోనా అన్నాడు రవి సందేహంగా. కాలేజీ అయితే కాలక్షేపంగా ఉంటుంది. ఇక్కడ ఉంటే ఎదురుగా అదే తలుచుకొని కుమిలిపోతుంది అంటూ బలవంతం చేశాడు. సుచరిత ఊరు వెళ్ళేది ఆ రోజునే. రవి తాను వస్తానని అన్నాడు. సైట్ దగ్గర అతను లేకపోతే క్షణం జరగదు. హేమంత్కి ఊపిరాడని పనులు. సుచరిత తను వెళ్తున్నానని అంది. రవి అశిష్టంగానే అంగీకరించాడు. రాత్రి 9 గంటలయ్యింది. బస్సులో సుచరిత కూర్చొని ఉంది. ఆ రోజు ఉదయం నుంచి హేమంత్ కనిపించలేదు. ఇంటికి బంధువులు వచ్చారట. అన్నయ్య హేమ్ని అడిగానని చెప్పు అంది. రవి అలాగే అన్నట్టుగా తల ఊపాడు. ఆ రోజు అత్తయ్య పోయిన రోజు. హేమంత్ చెల్లెలు ప్రతిభకి పెళ్లి చూపులు. హేమంత్ సుచరిత ఫోన్ చేయగానే వచ్చేశాడు. ఆ రోజంతా ఇక్కడే ఉండిపోయాడు. మన్నాడు ఉదయం వెళ్ళాడు. షాపింగ్కి వచ్చినప్పుడు భానుమతి గారు సుధాకర్కి ఎదురై, సుచరిత అత్తయ్య చావు కాదు గాని మా ప్రతిభకి మంచి సంబంధం తప్పిపోయింది. హేమంత్ వాళ్ళని తీసుకొస్తానని చెప్పాడు. ఆ మాటే మర్చిపోయాడు. హేమంత్ వాళ్ళని తీసుకువస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదని ఫోన్ చేస్తే వారికి కోపం వచ్చింది. మీరు కనీసం రాలేమని ఫోన్ అయినా చేయని ఇంత మర్యాద లేని వారిని మేమెందుకు చూడాలి అన్నారు అంటూ తన గోడు వెళ్ళపోసుకుంది. రవికి సుధాకర్ ఈ విషయం సుచరితకి చెప్పాడు. రవి చాలా బాధపడ్డాడు. బస్సు బయలుదేరుతుంది. సుచరిత కళ్ళు హేమంత్ కోసం చూసి చూసి అలసిపోయినాయి. ఇక రాడు అనుకుంది. వస్తానన్నయ్య. జాగ్రత్త సుచి, నేను వీలు చూసుకొని వస్తాలే అన్నాడు. సుచరిత అతని చేతులు వదులుతుంది. ఇంతలో దూరం నుంచి హేమంత్ పెద్ద పెద్ద అంగలతో వడవడిగా నడిచి వస్తున్నాడు. అదిగో అంది సుచరిత ఆనందంగా. తను దగ్గరకు వచ్చాడు. సారీ చూచి, చెయ్యి అందుకున్నాడు. నేను ఉత్తరం రాస్తాను. అప్పటికే బస్ కదలడంతో చెయ్యి వదిలి ఊపాడు. సుచరిత చేతి వేళ్లకి ఏదో తగిలింది. చెయ్యి చూసింది. ఉత్తరం. సుచరిత చెయ్యి ఊపింది. వాళ్ళు క్రమంగా దూరమయ్యారు. అన్నయ్య, హేమంత్. ఇది వరకు తనకి అత్తయ్య అన్నయ్య ఉన్నారని అనిపించేది. అత్తయ్య లేదు ఇప్పుడు. అన్నయ్య అతను మాత్రమే ఉన్నారు. మేనత్త గుర్తుకు రాగానే సుచరిత కళ్ళల్లో నీళ్లు పొంగినాయి. బస్సు కాస్త దూరం వచ్చిన తర్వాత చేతిలో ఉత్తరం మడత విప్పి చదవసాగింది. డియర్ సుచి, ముందుగా రాలేకపోయినందుకు క్షమించు. నువ్వన్నదే నిజం. నువ్వెక్కడో నేను అక్కడే ఉంటాను. కలలు నిండిన నీ కళ్ళల్లోనే మన కాపురం. ఒక్కొక్కసారి నేను నీకు ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది.
ఇప్పటికే చాలా చెప్పానని అనుకుంటున్నావు కదూ. ఏం చెప్పలేదు. చెప్పాల్సింది ఎంతో ఉంది. మనం భార్యాభర్తలం అయ్యాం. తర్వాత నా గుండెల్ని పానుపుగా పరిచి దాని మీద నువ్వు శయనించినప్పుడు నా మనసులో ఉన్న సంగతులు ఎన్నెన్నో నీకు వినిపిస్తాను. కొన్ని మాటలు చెప్పుకోవాలంటే కొన్ని ప్రత్యేక సమయాలు కావాలి. ఆ ప్రత్యేక సమయం మన పెళ్లి అయిన తరువాతనే వస్తుందని నా నమ్మకం. శుచి, నా చేతులు నీ మెడలో ఎంత త్వరగా 3 ముళ్ళు వేసి నా దాన్నిగా చేసుకుంటానా అని త్వరపడుతున్నాయి. ఉదయం లేవగానే మాకు శుచియే ప్రథమంగా కనిపించాలి అని కళ్ళు హఠం చేస్తున్నాయి. గొంతు శుచి కలిపిన కాఫీయే కావాలి అంటుంది. మనసు నిమిషం నీ గురించి నిత్య నూతన జ్ఞాపకాలతో మునిగిపోవాలని తహతహలాడుతుంది. చూసావా, నా శరీరం మనసు రెండూ నీ స్వంతట, అందుకే నీ సొత్తు నీ దగ్గరే ఉండాలి అని మంకుపట్టు పడుతున్నా. రుచి, నువ్వంటే నాకు ఇష్టం అని ఏ విధంగా తెలియచేయను? ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు వాడని పదాలు కావాలి. ఒకసారి వాడిన పద ప్రయోగం ఉపయోగించాలి అంటే అత్యంత అపురూపమైన నా భావన మలినమవుతుందేమో అనిపిస్తుంది. అందుకే నీకు నేనేమి చెప్పను. నా తలని నీ గుండెలకు ఆనించి కళ్ళు మూసుకుంటాను. నా మనసులో పొంగులెత్తి ప్రవహించే ఈ భావ జలపాతం సందడి ఏదో అది నీ మనసుకే వినిపిస్తుంది. సాన్నిహిత్యమే మన ఇద్దరికీ అనిర్వచనీయమైన అనుభవం అవుతుందని నా నమ్మకం. నీ హేమంత్. బయట అంతా చీకటి. బస్సులో లైట్లు తీసేశారు. బస్సు పరుగుతీస్తుంది. సుచరిత మరో లోకంలో ఉన్నట్టుగా తల వెనక్కి ఆనించి మళ్ళీ మళ్ళీ ఆ ఉత్తరాన్ని నెమరు వేసుకుంటుంది. చిత్రం. హేమంత్ తల తన గుండెల మీద ఆనినట్టే అనిపించసాగింది. సుచరిత గుంటూరు వచ్చి 20 రోజులయ్యింది. అయినా ఎన్నో యుగాలు అయినట్లుగా ఉంది. రవి దగ్గర నుంచి రోజు విడిచి రోజు ఉత్తరం వస్తూనే ఉంది. హేమంత్ తప్పకుండా రోజుకి ఒక్కొక్క రోజున 2-3 గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తున్నాడు. అవి అందుతూనే ఉన్నాయి. అతను పనుల మీద మెడ్రాస్, బెంగళూరు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా అక్కడ ఆ పూట ఒక గ్రీటింగ్ కార్డో, టెలిగ్రామో, ఉత్తరమో సుచరితకి వస్తూనే ఉన్నాయి. రూమ్మేట్స్ కి కుతూహలంగా అనిపిస్తుంది. సుచరిత వచ్చిన 4 రోజులకి రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పినతండ్రి కొడుకు పెళ్ళట. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అసలు నువ్వు ఇంత తొందరగా గుంటూరు వస్తావని నేను అనుకోలేదు. అసలు ఏం ముంచుకుపోయిందని నువ్వు అలా పరిగెడతావో నాకు అర్థం కావటం లేదు. నేను పెళ్లికి వస్తానని బయలుదేరింది అసలు నిన్ను చూద్దామని. సరే, మీ అన్నయ్యనైనా చూసి వస్తానులే అని వ్రాసింది. సుచరిత రవికి రేణు వస్తుందని ఉత్తరంలో తెలియచేసింది. సుచరిత హేమంత్కి తను తిరుగు జవాబుగా ఏవైనా గ్రీటింగ్ కార్డ్ పంపాలని, కానీ చూస్తే ఒక్కటి కూడా నచ్చింది కనిపించలేదు. హేమంత్ పంపే కార్డ్స్, ఉత్తరాలు రోజుకో రకంగా ఉంటాయి. ఒక్కోసారి ఎంతో ఉత్సాహంగా, ఈ ప్రపంచంలో ఆనందం అంతా తనదే అన్నట్లుగా, అందులో సగం సుచరితని తనతో కలిపి పంచుకోమని అర్థిస్తున్నట్లుగా, మరో రోజు చాలా దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా, అసలు ఈ జీవితంలో ఇన్ని కలతలు ఎందుకు అని విచారపడుతున్నట్లుగా, మరోసారి తను సుచరిత అనే తోడు కోసం తప్పించిపోతున్నట్లుగా. ఆ ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, టెలిగ్రామ్స్ చూస్తుంటే సుచరితకి ఒక్కొక్కసారి చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. హేమంత్లో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా? అతను అందరికీ కనిపించేట్లుగా కేవలం వ్యాపారానికి సంబంధించిన మనిషి మాత్రమే కాదు అనిపించసాగింది. హేమంత్ అంతర్యపు లోతుల్ని అనేక కోణాల నుంచి చూపిస్తున్నట్లు ఆ ఉత్తరాలు, ఆ గ్రీటింగ్ కార్డ్స్, టెలిగ్రామ్స్ సుచరిత అత్యంత అపురూపమైన వాటిలాగా పెట్టెలో దాచుకోసాగింది. ఓ చెంప అత్తయ్యని గురించిన జ్ఞాపకాలు కళ్ళకి నీళ్లు మాటిమాటికి తెప్పిస్తున్నాయి. అంతలోనే హేమంత్ ఉత్తరాలు చిలిపిగా, ఆర్ద్రతగా, అనునయంగా, కవ్వింపుగా, చక్కిలి గింతలు పెడుతున్నట్లుగా సుచరితను సేద తీర్చసాగాయి. అతనికి జవాబు రాయాలనిపిస్తుంది. కానీ తన మనసు అలా తేట తెల్లంగా తెలియచేసే పద బండాగారం తన దగ్గర లేదనిపిస్తుంది. హేమంత్, నీ ఉత్తరం అందింది. హేమ్, నీ గ్రీటింగ్ చాలా బాగుంది. హేమ్ డియర్. టెలిగ్రామ్ చూడగానే నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. అన్నయ్యతో పాటు నా గురించి ఆలోచించే వ్యక్తి మీరు.
ఉన్నారని గుర్తుకు వస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలా మాత్రమే వ్రాయగలిగేది. రేణు మళ్ళీ ఉత్తరం రాసింది. సుచరితమ్మ తల్లి, నా హైదరాబాద్ ప్రయాణం ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది. మా అమ్మ నాకు చెప్పలేదు. అసలు నన్ను పెళ్లికి తీసుకువెళ్ళింది, పెళ్లి చూపులకట. అక్కడ చెప్పగానే నాకు ఒళ్ళు మండిపోయింది. నేను ఎంచక్కా అమ్మకి చెప్పకుండా మీ ఇంటికి చెక్కేశాను. పాపం రవి ఇంట్లోనే ఉన్నాడు. నేను సాయంత్రం వరకు మా వాళ్ళకి కనిపించను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అన్నాను. మొదట అతను తెల్లబోయాడు. నన్ను మోసం చేసిన వారిని నేను చేస్తాను. చివరికి ఆ వ్యక్తి మా అమ్మైనా సరే అన్నాను. పాపం రవి నన్ను హోటల్కి తీసుకువెళ్ళాడు, జూకు తీసుకువెళ్ళాడు, మ్యూజియంకి తీసుకువెళ్ళాడు. రాత్రి 9 గంటల వరకు కలిసి తిరిగాం. కాస్త కూడా చిరాకు పడలేదు, విసుక్కోలేదు. నాకెంత సంతోషం కలిగిందో. నేను హైదరాబాద్లో ఉన్న 2 రోజులు తెల్లారేసరికి మీ గుమ్మంలో ప్రత్యక్షమయ్యేదాన్ని. ఎంతైనా మా సుచి అన్నయ్య కదా. ఇప్పటి వరకు నేను నీ మంచితనానికి ముగ్ధురాలినవుతున్నాను. ఇప్పుడు మీ అన్నయ్యను చూస్తే సుచరిత ఇతని చెల్లెలు అనిపిస్తుంది. సుచి, ఇన్నాళ్ళు రవిని మీ అన్నయ్య అనే దాన్ని. ఈ రోజు నుంచి నిన్ను రవి చెల్లెలు అంటాను. అమ్మ నన్ను పెళ్లి చూపులకి తీసుకువెళ్ళింది. నేనేమో అది ఎగ్గొట్టి నాకిష్టమైన అబ్బాయికి నేనే పెళ్లి చూపులుగా వెళ్ళిపోయాను. అంటే మొద్దుబుర్ర తల్లి, అర్థమయ్యిందా? సుచి, మీ అన్నయ్య నాకు చాలా నచ్చాడు. నేను తనకి నచ్చానో లేదో నువ్వు చెప్తేనే నేను అమ్మతో ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడాలో లేదో చెప్పేస్తాను. తల్లి, ప్రస్తుతానికి నువ్వే నాకు పెద్ద దిక్కు. రవి కోరికలేమిటో, కట్నాలా కానుకలేమిటో, అర్ధమొగుడిగా నీకు ఏ లాంఛనాలు కావాలో ఉత్తరం రాయి. ఆలస్యం చేశావా చంపేస్తాను. ఉత్తరం రాద్దాంలే అంటూ నీ నానుడు వ్యవహారం నా దగ్గర పెట్టకు. అవతల మా బామ్మ ఇంకో సంబంధం ఊపిరి ఆడనీయడం లేదు. డాడీ ఇంట్లో నా పెళ్లికి తొందరపడిపోతున్నారు. వాళ్ళకి నేను అర్జెంటుగా ఈ వ్యవహారం చెప్పాలి. ఒప్పుకోకపోతే అలగడం, పోట్లాడడం, అన్నం తినకుండా భీష్మించుకోవడం లాంటి స్ట్రైక్లు చాలా చేయాలి నేను. నాకు త్వరగా జవాబు వ్రాయి. లేకపోతే నా కోపం సంగతి నీకు తెలుసుగా. నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. నేను ఇదేదో మా వాళ్లతో తేల్చుకుంటే గాని కాలేజీకి రాను. ఈ ఉత్తరం చూసేసరికి సుచరితకి మతిపోయినట్టయింది. రేణు ధోరణి ఎప్పుడు ఇంతే. మనిషి ఎప్పుడూ ప్రతిదానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా ఒకటే తొందర. ఎప్పుడు చూసినా టైం ఏది చాలనట్టు, దేనికి వ్యవధి లేనట్టు పరుగులు తీస్తూ ఉంటుంది. పాపం వచ్చిందంటే ఎదుటి వాళ్ళు చచ్చారన్నమాటే. రేణు అకారణ కోపాలు, అంతలోనే అలగటాలు, మూతి బిగించటాలు, అంతలోనే మళ్ళీ రాజీ పడిపోవడం, క్షమార్పణ చెప్పేయటం తనకి బాగా అలవాటైపోయినాయి. కాని అన్నయ్యకి ఈ స్వభావం నచ్చుతుందా? సుచరిత ఆలోచించింది. జవాబు వ్రాయడం ఆలస్యం చేస్తే రేణు మండిపడుతుంది. సుచరిత చివరికి ఉత్తరం రవికి పంపుతూ, రేణు అభిప్రాయం ఇది. నీకు ఇష్టమో అయిష్టమో ఏదో ఒక మాట టెలిగ్రామ్ ఇవ్వు అంటూ రాసింది. 3వ రోజున రవి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. విల్లింగ్ రవి అని ఉంది. సుచరిత రేణుకి ఉత్తరం రాస్తూ ఆ టెలిగ్రామ్ జత చేసింది. అన్నయ్య సుచరిత రేణుని వదినగా ఊహించుకుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. అన్నయ్య నిదానానికి, రేణు తొందరపాటుకి జోడీ సరిపోతుంది. సుచరిత రేణు రాసిన ఉత్తరాలు, హేమంత్ పంపిన గ్రీటింగ్స్ మధ్య వాటితో జత చేసి భద్రంగా దాచుకుంది. ఆ రోజు ఉదయం సుచరిత అప్పుడే డ్రెస్ చేసుకొని కాలేజీకి వెళ్ళటానికి పుస్తకాలు తీసుకుంటుంది. రేణు కూడా లేకపోవడంతో కాలేజీ మహా విసుగ్గా ఉంది. అప్పటికప్పుడు బట్టలు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోదామా అన్నంత చిరాకుగా ఉంది. ఇంతలో రూమ్మేట్ సుశీల వచ్చి, నీకోసం ఎవరో వచ్చారు అంది. నా కోసమా? వచ్చాడు, నేను అనుకుంటూనే ఉన్నాను. నేను లేనని చెప్పు అంది. అదేమిటి అంది సుశీల. అది అంతే, నీకు పుణ్యం ఉంటుంది. నేను లేనని చెప్పు. చూడు, ఆయన ఒక పట్టాన వెళ్ళడు, 1,00,000 ఆరాలు అడుగుతాడు. నేను లేనని, ఎప్పుడు వస్తానో ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియదని చెప్పు. సుశీల తల ఊపి వెళ్తుంటే సుచరిత మళ్ళీ పిలిచింది. చూడు, ఆయన వెళ్ళిన తర్వాత చెప్పు, నేనిక్కడే కూర్చుంటాను అంది. అలాగే సుశీల వెళ్ళిపోయింది. సుచరిత పెద్దగా నిట్టూరుస్తూ
తల మీద చేయి పెట్టుకొని కూర్చుంది. అసలే విసుగు పుట్టి చస్తుంటే మధ్యలో ఈ సుబ్రహ్మణ్యం గారు ఒకడు. తమకి దూరపు బంధువట. ఆయనకు 4 కూతుర్లు పెళ్లికి ఉన్నారట. రవికి సంబంధం. సుచరితని వచ్చి పిల్లల్ని చూడమంటాడు. ఇప్పుడు కాదు అంటే వినడు. ఒకటే సోది చెబుతాడు. జిడ్డులా వదలడు. సుచరితకి అసలే మొహమాటం. నిష్కారంగా చెప్పలేదు. అందుకే ఆయనంటే భయం. పావుగంట తర్వాత సుశీల తిరిగి వచ్చింది. ఆయన వెళ్ళాడా అంది సుచరిత. నువ్వన్నదే నిజం. యక్ష ప్రశ్నలు వేశాడు. ఓ పట్టాన వదలలేదు. చెప్పలేక చచ్చాను అంది సుశీల. ఆ ముసలాయన అంటే ఒట్టి చాదస్తపు మనిషి. ముసలాయన కాదులే, పడుచుకుర్రాడే వచ్చింది. ఓహో, ముసలాయన కాదా వచ్చింది? వాళ్ళ అబ్బాయిని పంపిస్తానని అన్నాడు. ఈరోజు నా మీద ఆ అస్త్రం ప్రయోగించాడన్నమాట అంటూ పుస్తకాలు తీసుకొని బయలుదేరింది. తను వచ్చి వెళ్ళానని చెప్పమన్నాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడట. పాపం ముందే చెప్పాడు. కానీ నేను ఇక కాలేజీకే రాను. ఏ సినిమాకైనా పోతాను. పేరు చెప్పాడు, హేమంత్. ఏమిటి? గుమ్మం దాటబోతున్న సుచరిత గిరుక్కున వెనక్కి తిరిగింది. అప్పటికే సుశీల స్నానానికని బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సుచరిత మెరుపులా వచ్చి పుస్తకాలతో తలుపుల్ని గబగబా బాధేసింది. పేరేమిటన్నావు? హేమంత్ అట అరుస్తూ చెప్పింది సుశీల. హేమంత్ అంటే హేమంత్ అనుకోలేదు కదా నువ్వు? కాదు, నాకు చెవుడు లేదుగా. హేమంత్ అట. మనిషి బాగున్నాడు. మంచి రంగు. ఎంత చక్కటి క్రాఫ్ అనుకున్నావు? ఏమిటి? సుచరిత వెనక్కు తిరిగి బయటకు పరిగెత్తింది. అక్కడెవరూ లేరు. బయటికి వచ్చింది. అక్కడ హేమంత్ వాచ్మెన్కి కాగితం మీద ఏదో రాసి ఇస్తున్నాడు. పరుగున వచ్చి చేయి పట్టుకుంది. అతను ఉలిక్కిపాటుగా తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో ఆశాభంగం, చిరాకు మాయమైపోయింది. ఆనందం వెల్లువల వచ్చింది. సుచరిత ముఖంలో నమ్మలేనంత ఆశ్చర్యం, సంభ్రమం, త్రోటుపాటు వాటితో చిగురాకులా కనిపిస్తుంది. హేమంత్ వ్రాయటం మర్చిపోయినట్లుగా ఇటు తిరిగి సుచరిత 2 భుజాలు గట్టిగా పట్టుకొని, అదేమిటి, నువ్వు లేవని చెప్పింది ఆ నల్లపిల్ల అన్నాడు. నేనే లేనని చెప్పమన్నాను. నువ్వా? ఎందుకు? వచ్చింది నువ్వని నాకేం తెలుసు? నీ కోసం ఇంకెవరు వస్తారు? సుబ్రహ్మణ్యం గారని మా బంధువు. అన్నయ్యకి సంబంధం అట. వాళ్ళ అమ్మాయిని చూడమని ప్రాణం తీస్తున్నాడు. హేమంత్ ఆ మాట వినగానే ఒక్కసారి నవ్వాడు. నవ్వుతూనే సుచరిత చేయి పట్టుకొని అక్కడ ఆపి ఉంచిన జీప్ వైపు తీసుకువెళ్ళి అందులో ఎక్కించాడు. తను కూర్చొని స్టార్ట్ చేస్తూ అన్నాడు, ఒక్క క్షణం ఉంటే వెళ్ళిపోయేవాడిని కదా. అనుకోకుండా అమరావతిలో ఒక పని తగిలింది. మేం 3 ఫ్రెండ్స్ కలిసి బెజవాడ వచ్చాం. వాళ్ళు బెజవాడలో ఉన్నారు. నేను అమరావతిలో పని చూసుకొని రాత్రికి వచ్చేస్తానని వచ్చాను. మేం అర్జెంటుగా రేపు రాత్రికి హైదరాబాద్లో ఉండాలి. నేను అమరావతి వెళ్తూ రేపు తీసుకువెళ్తే నా పని అయి తిరిగి వచ్చే వరకు నాతో కలిసి ఉంటావు కదా అనుకున్నాను. తీరా వస్తే ఆ నల్లపిల్ల అలా బుకాయించేసరికి నాకు మతిపోయింది. ఓ చెంప టైం అయిపోతుంది, ఇంకా తిరిగి వచ్చేటప్పుడు చూడవచ్చునని ఆ అమ్మాయికి చెప్పాను. నాకే అనుమానం వేసింది. అందుకే మళ్ళీ అతనికి నేను వచ్చానని ఉత్తరం రాసి నీకిమ్మని ఇస్తున్నాను. అసలు ఆ నల్లపిల్ల అబద్ధం చెబుతుందని నాకప్పుడే అనుమానం వేసింది. సుచరిత చెయ్యి అతని చేతిలో బిగిసి అతని గుండెల దగ్గర ఆనింది. అతని వేళ్లు సుచరిత వేళ్లను బిగించి పట్టుకున్నాయి. నాకేం తెలుసు? నేను సుబ్రహ్మణ్యం గారు అనుకున్నాను. అనవసరంగా లోపల 6 గంట కూర్చుండిపోయాను అంది. ఆ సుబ్రహ్మణ్యం గారు ఎవరో గాని మన టైం తినేశాడు కదా అన్నాడు. సుచరితన పక్కన నవ్వింది. హేమంత్ కూడా నవ్వాడు. అతని చేతి వేళ్లు సుచరిత చేతిని పెదవుల దగ్గరికి తెచ్చుకున్నాయి. సుచరిత నిటారుగా కూర్చుంది. అతని పెదాల స్పర్శ విద్యుత్ల శరీరమంతా పాకినట్లుగా ఉంది. రవి, నువ్వు ఎలా ఉన్నావా అని ఒకటే కంగారు పడుతున్నాడు. ఈ ప్రయాణం వచ్చి చూస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే తనే వచ్చేవాడేమో. నయమే, నేనసలు ఇందాక పెట్టే సర్దుకొని బస్టాండ్కి వెళ్ళిపోదామా అనుకున్నాను సుమా. నిజంగానా? మై గాడ్, అయితే మనం అప్పుడు వచ్చేపోయే రైలులా క్రాస్ అయి ఉండేవాళ్ళమన్నమాట. అతను చేయి వదిలి సుచరిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. మీ మమ్మీ ప్రతిభ ఎలా ఉన్నారు అడిగింది. బాగానే ఉన్నారు అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. అకస్మాత్తుగా మోగదనం వచ్చినట్టు మాటలే కరువైనాయి.
అయినా అతని సాన్నిహిత్యం, స్పర్శ సుచరితకి ఎన్నో మాటలు చెబుతున్నట్టే ఉంది. జీప్ ఊరి పొలిమేరలోకి ప్రవేశించింది. సుచరిత అతని చెయ్యి వదిలించుకొని సరిగ్గా కూర్చుంది. జీప్ ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే అతని కోసం అక్కడ ఎదురు చూస్తున్న మనుషులున్నారు. అక్కడ అతనికి 2 గంటలు పైగానే పట్టింది. సుచరితకు కుర్చీ వేశారు. కూర్చుంది. కాఫీలు తెచ్చారు. అతను 2 కప్పులు తీసుకొని తనే స్వయంగా ఒకటి సుచరితకు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ ఒక కుర్రాడుని పిలిచి జేబులో నుంచి డబ్బులు తీసి ఏదో చెప్పాడు. 5 నిమిషాల్లో అతను తిరిగి వచ్చాడు. అతని చేతిలో మ్యాగజైన్స్ ఉన్నాయి. హేమంత్ ఆ పుస్తకాలు సుచరితకు తెచ్చి ఇచ్చాడు. సుచరిత వాటిని తిరిగేస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో తలెత్తి హేమంత్ వైపు చూస్తుంది. అతను ఇటే చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒకసారి దగ్గరకు వచ్చి బోర్ కొడుతుందా అని అడిగాడు. లేదు అంది. అతను అలా చూస్తున్నా చాలనిపిస్తుంది. బోర్గా ఏం అనిపించటం లేదు. చాలాసేపైన తరువాత అతని పని అయినట్టుంది. వాళ్ళతో వెళ్తాను అని చెబుతున్నాడు. వాళ్ళు నమస్కరిస్తున్నారు. అతను సుచరిత వైపు చూశాడు. ఇక వెళ్దామా అన్నాడు. సుచరిత అప్పటికే లేచి నిలబడింది. ఇద్దరూ వచ్చి జీప్ ఎక్కారు. గుడికి వెళ్దామా అంది. అతను జీప్ని గుడికి వెళ్లే రోడ్డుకి తిప్పాడు. హేమంత్ పూజారి గారికి పూజ చేయమని చెప్పాడు. అతను ఇచ్చిన చిల్లరిని సుచరిత హారతి పళ్ళెంలో వేసింది. ఇద్దరు గుడి మండపంలో కూర్చొని ప్రసాదం తిన్నారు. హేమంత్, సుచరిత ఇద్దరు మెట్లు దిగి నది నీళ్ళల్లో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇద్దరూ కలిసి నడిచారు. కొంత దూరం వెళ్ళి నడి ఒడ్డున పక్కపక్కన కూర్చున్నారు. నేను చదువు మానేస్తాను అంది సుచరిత నది నీళ్ళల్లోకి చిన్న చిన్న రాళ్ళు విసురుతూ. అదేమిటి అన్నాడతను. నాకు విసుగ్గా ఉంది అంది. ఇంకా నయం, నువ్వు బాగా చదువుకోవాలి. నిన్ను చదివించాలని రవి నేను అనుకుంటున్నాం. నువ్వు MBA గాని LLB గాని చదవాలి. నేనా? ఎందుకు? అలా అయితే మనకి ఉపయోగపడతావు. లా చదివినా MBA అయినా పర్వాలేదు. నువ్వు మాలో ఒక పార్ట్నర్వి కదా. రవి నేను ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాం. అబ్బో, చదువు నాకు బోర్ అనిపిస్తుంది. చదువు అంటే బోర్, మరి ఏమంటే ఇష్టం చెప్పు. హాయిగా తిరుగుతూ ఉండాలి. తిరుగుదు కానీ ఆ తిరగటం మన పని కోసం అనుకో. అప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది. సరదాను తీరుతుంది. నీ గురించి నేను రవి ఎన్నెన్నో అనుకుంటున్నాం. నీ పరీక్షలు ఎప్పుడు? ఇంకా 3 నెలలు ఉన్నాయి. పరీక్షలు అవగానే పెళ్ళి అన్నాడు హేమంత్. ఎవరికి అంది సుచరిత చిలిపిగా. హేమంత్, సుచరితలకి. సుచరిత కిలకిలా నవ్వింది. హేమంత్ సుచరిత చేతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అన్నయ్య చాలా భయపడుతున్నాడు అంది సుచరిత. ఎందుకు? మీకు తగినట్టు చేయగలనా అని. అవన్నీ నేను రవితో మాట్లాడతాను. ముందు పెళ్ళి, తర్వాత వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం, నీ చదువు, ఇద్దరం కలిసి జీవితం నిర్మించుకోవడం. అతని కళ్ళు దూరంగా నీళ్ల మీద వెళ్లే పడవని చూస్తున్నాయి. జీవితం నిర్మించుకోవటం అంటే నేను సిమెంట్ని, నువ్వు ఇటుకలు అవునా? సుచరిత కిలకలా నవ్వింది. అతను సుచరిత చెవిని సుతారంగా మెలిపెట్టాడు. ఇలా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ. సుచి చాలా హాయిగా ఉంది. నాకు కాసేపు మాట్లాడకు. ఇలా కూర్చో. సుచరిత తలని తన మోకాలు మీద బలవంతంగా వంచి చేత్తో కళ్ళు మూశాడు. సుచరిత బుద్ధిమంతురాలులా అతని మాట జవదాటనట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో, ఆ గాలి తరంగాలలో ఏదో హాయి. ఆ ఆరుబయలు అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఆ విశాల విశ్వం అంతా తమదేననే భావన వస్తుంది. ఈ భూమి మీద అసలు తామిద్దరికే జీవించటంలోగల ఆనందం అర్థమవుతున్నట్టుగా ఉంది. మనిషి జన్మ ఒక అపురూపమైన వరం. అందులో యవ్వనం, అది ఒక మధుపాత్ర లాంటిది. వయసులో మనసు కలిసిన ఈడు జోడైన తోడుతో ఒంటరిగా ఉండటం అద్భుతమైన అనుభవంలా ఉంది. ఇలా ఎన్నో సంవత్సరాలు. ఎంత సుదీర్ఘమైన అనుభవం. ఎన్ని సంవత్సరాలైనా ఇట్టే సునాయాసంగా బ్రతికేయగలం అనే శక్తి, ధీమా. హేమంత్ పెదవులతో మెల్లిగా విజిల్ వేయసాగాడు. సుచరిత అతని మోకాలి మీద తల అంచుకొని కళ్ళు మూసుకొని
అతను వేసే విజిల్ వినటం చాలా అందమైన అనుభవంలా అనిపించింది. హేమంత్ విజిల్ వేయగా వినటం సుచరితకి ఇది కొత్త కాదు. రవితో కలిసి రాత్రి పొద్దుపోయే వరకు వ్యాపారం గురించిన చర్చల్లో మునిగి ఒక్కొక్కసారి రవి వ్రాస్తుంటే అతను అటూ ఇటూ తిరుగుతూ విజిల్ వేయటం చాలాసార్లు వింది. ఈసారి అది అత్యంత మధురంగా ఉంది. సుచరిత తలెత్తుతూ, ఏది, నాక్కూడా విజిల్ వేయటం నేర్పువు అంది. తప్పు, ఆడపిల్లలు వేయకూడదు. కళ్ళు మూశాడు. అన్నయ్య నన్ను మగపిల్లవాడిలాగానే పెంచాడులే. అదే నాకు నువ్వంటే ఇష్టం కలగటానికి మొదటి కారణం. అవసరమైన సిగ్గులు పడకపోవడం. నిమిషం నేను ఆడపిల్లని సుమా అని కాన్షియస్గా ఫీల్ అవుతూ ఎదుటివారికి గుర్తు చేస్తూ ఇవేవీ నీకు అలవాటు లేవు. అబ్బా, నాకు ముందు విజిల్ నేర్పు. గురుదక్షిణ ఏమిస్తావు? ఏమి ఇవ్వను. నిస్సహాయంగా చూసింది. ఆలోచించు. జీవితాంతం నీతో పోట్లాడకుండా ఉంటాను, సరేనా? నిజంగానా? ఏది, ప్రామిస్ చేయి. అతను చేయి చాచాడు. నిజంగానే ప్రామిస్. సరే అయితే చూడు. పెదవులు ఇలా పెట్టి ఇలా అతను విజిల్ వేసి చూపించాడు. సుచరిత ప్రయత్నం చేసింది, రాలేదు. అతను ఫకాల్ని నవ్వాడు. నీకు రాదు అన్నాడు. సుచరితకి రోషం వచ్చింది. మళ్ళీ ప్రయత్నం చేసింది, రాలేదు. అతను నవ్వాడు. సుచరితకి ఈసారి అలక వచ్చేసింది. నువ్వు సరిగ్గా నేర్పటం లేదు అంది సుచరిత మూతి ముడిచి. అతను టైం చూసుకున్నాడు. బాప్రే, చాలా టైం అయ్యింది, వెళ్దాము అన్నాడు. దూరంగా మనుషులు వస్తూ వెళ్తూ కనిపిస్తున్నారు. హేమంత్కి సుచరిత గుండెల మీద తల ఆనించి కళ్ళు మూసుకోవాలనే ఆశే తీరలేదు. ఇద్దరూ జీప్లో ఎక్కారు. తిరుగుముఖం అయి వస్తుంటే సుచరిత మళ్ళీ విజిల్ వేయటానికి ప్రయత్నించసాగింది. అతను నవ్వుతూనే ఉన్నాడు. సుచరితకి హేమంత్ అంతగా అలా నవ్వటం చూడటం ఇదే మొదటిసారి. కాస్త నవ్వితే చాలు అతని చెంప మీద పొడుగాటి సొట్ట పడుతుంది. హాస్టల్ దగ్గరికి వస్తుంటే హేమంత్ హఠాత్తుగా అన్నాడు, సుచి, నాతో విజయవాడ వచ్చేయకూడదు. రేపు నేను వెళ్ళిపోతాను. నువ్వు మొదటి బస్ ఎక్కితే కాలేజీ టైంకి వచ్చేయవచ్చు. నేనా? రావచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ అంది సందేహంగా. మనం ఏ సినిమాకో వెళ్ళిపోదాం, కలిసి భోజనం చేయవచ్చు. ప్లీజ్ కాదనకు. సుచరిత జీప్ని ఆపమని బలవంతం చేయలేదు. హేమంత్ సుచరిత జీప్ దిగి విజయవాడ రమ్య హోటల్లోకి వచ్చారు. హేమంత్ లిఫ్ట్ దగ్గరికి నడుస్తుంటే రిసెప్షనిస్ట్ పిలిచాడు. సార్, మీ రూమ్కి ఇక్కడే ఉంది. మీ ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళారు. ఇదిగో మెసేజెస్ కూడా ఉంది అన్నాడు. హేమంత్ దగ్గరికి వచ్చి కీ తీసుకుంటూ మెసేజ్ చదువుకున్నాడు. హేమ్, నేను దయాకర్ ఇద్దరం గుడివాడ వెళ్తున్నాం. దయాకర్ అక్కని పిల్లల్ని చూసి తెల్లవారుజాముకి వచ్చేస్తాం. నువ్వు వెళ్ళిన పని ఓకే అయ్యిందని ఆశిస్తున్నాను. శంకర్ అని ఉంది. హేమంత్ స్లిప్ జేబులో వేసుకుంటూ వీళ్ళిద్దరూ లేరులే, గుడివాడ వెళ్ళారు అన్నాడు. ఇద్దరు 4వ అంతస్తులో ఉన్న గదికి వచ్చారు. హేమంత్ రూమ్ తలుపులు తెరిచి తను ముందు వెళ్ళి చేయి చాచి ఆహ్వానిస్తూ వెల్కమ్ హోమ్ మై ఏంజల్ అన్నాడు. సుచరిత నవ్వింది. ఇది నీకే ఇల్లు కాదు, నేను దేవతని కాదు. మా బాబాయ్ ఒకరుండేవారు. ఆయన లక్ష్మీ ఆరాధకుడు. ఆయన దగ్గర ఒక విగ్రహం ఉండేది. దానికి 2 పూటలా పూజ చేసేవాడు. ఎక్కడికైనా ఊరు వెళితే దాన్ని సంచిలో పెట్టుకొని వెంట తీసుకు వెళ్ళేవాడు. ఎక్కడుంటే అక్కడ పూజ చేసేవాడు. ఇదేమిటి బాబాయ్ అంటే, నేనెక్కడుంటే అక్కడ దేవికి పూజాస్థలం అనేవాడు. అయితే నేను ఇప్పుడు అలా సంచిలో మోసుకు వెళ్లే పూజా విగ్రహాన్న? నాకిష్టం లేదు. నాకేం పూజలు అవసరం లేదు. ఆ గొప్పతనాలు నాకు గిట్టవు. సుచరిత అలా అప్పుడప్పుడు మాటల మధ్య అలకగా తనకి నచ్చని విషయం గాని మాట గాని వచ్చినప్పుడు మూతి ముడిస్తే హేమంత్కి అది చూడసొంపుగా ఉంటుంది. హేమంత్ బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెడుతూ, ఈ బడుద్దాయిలిద్దరూ పారిపోయి నాకు చాలా సహాయం చేశారు. మనం ఇక్కడే భోజనం చేయవచ్చు. కాఫీ తాగు ముందు. అతను బెల్ నొక్కాడు. బాయ్ రాగానే కాఫీలు తెమ్మని చెప్పాడు. అబ్బా, మన రోడ్ల మీద ప్రయాణాలు, బయట ఉండే దుమ్ము అంతా మన మీదనే ఉంటుంది. నేను క్షణంలో స్నానం చేసి వస్తాను అన్నాడు షర్ట్ విప్పేస్తూ. హేమంత్ని అర్ధనగ్నంగా అలా చూస్తుంటే సుచరిత మొహమాటంగా అనిపించింది. నన్ను తొందర పెట్టేశావు, లేకపోతే హాస్టల్కి వెళ్ళి చీరా జాకెట్ తెచ్చుకొని ఉండేదాన్ని అంది సుచరిత.
ఇప్పుడు మాత్రం ఏమైంది? స్నానం చేయి. అతను పెట్టె తెరిచి తన లుంగీ షర్ట్ తీసి బయట ఉంచాడు. ఇవి వేసుకో అన్నాడు. ఛీ, నేనా అంది. శుచి, కమాన్, మరి ఆడపిల్లలా మాట్లాడకు. వెళ్ళు స్నానానికి. నే వెళ్ళను. ముఖం కాళ్ళు చేతులు కడిగేసుకుంటాను. నీ ఇష్టం. నాకు సిగ్గేస్తుంది బాబు అంది ముడుచుకుపోతున్నట్లుగా చూస్తూ. సిగ్గా? మనిద్దరి మధ్య అడ్డుగా రావటానికి దానికెంత ధైర్యం? ఏది? ఎక్కడ? తీసి పారేస్తాను, షూట్ చేసేస్తాను. హేమంత్ సుచరిత దగ్గరికి వచ్చి చక్కలి గింతలు పెట్టినట్టు వెతకసాగాడు. సుచరిత కిలకిలా నవ్వింది. లేదు, పారిపోయింది. బాబోయ్, వదిలేయ్ అంది. ఇంతలో బెల్ మోగింది. హేమంత్ లేచి చెదిరిన క్రాఫ్ట్ని మునివేళ్లతో సరిచేసుకొని వెళ్లి తలుపు తీశాడు. సుచరిత అక్కడున్న పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. బాయ్ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళాడు. హేమంత్ ఆ బాయ్ వెనకే తలుపు మూసి వచ్చాడు. కాఫీ తెచ్చి సుచరితకి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది. ఎదురుగా ఉన్న కుర్చీ చేతి మీద కూర్చొని కాఫీ తాగుతూ, ఆ గది చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు. ఏమనిపిస్తుంది? మనిద్దరం చాలాసార్లు ఇలా వచ్చినట్లుగా. అంది. ఎంత పీనాసి! నీ కాఫీ అంతా నువ్వే తాగాలా? సుచరిత గబాల్న ఆపేసి అతనికిచ్చింది. అతని కప్ సుచరితకి ఇచ్చాడు. కాఫీ తాగటం పూర్తి అవగానే, నువ్వు స్నానానికి వెళ్తావా, నేను బలవంతంగా ఎత్తుకు వెళ్ళనా అన్నాడు. వద్దు, నువ్వు ఆలస్యం చేస్తే నేను అన్నంత పని చేస్తాను. నీ ఇష్టం అన్నాడు. సుచరిత అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు సీరియస్గా ఉన్నాయి. బ్రతిమలాడుతున్నట్టు చెప్పాడు. సుచి, నువ్వు రవి లుంగీ కట్టుకొని షర్ట్ వేసుకోగా నేను ఎన్నోసార్లు చూశాను. వేసుకో అన్నాడు. సుచరిత తప్పనిసరిగా బలవంతంగా వెళ్లి స్నానం చేసి వచ్చింది. బాత్రూమ్ డోర్ తీసుకొని సుచరిత వచ్చేసరికి హేమంత్ టేబుల్ దగ్గర బ్రీఫ్ కేస్ తెరిచి కాగితాలు చూసుకుంటున్నాడు. తలుపు చప్పుడు అయ్యేసరికి తిరిగి చూశాడు. సుచరిత ఒంటికి షర్ట్ పెద్దగా వేలాడుతుంది. అతను వ్రాయటం ఆపేసి కుర్చీ చుట్టూ ఒక చెయ్యి వేసి వెనక్కి ఆనుకొని సుచరితను చూసి ఫక్కున నవ్వాడు. సుచరిత రోషపడలేదు. తను నవ్వింది. ఇప్పుడు నిన్ను ఒక ఫోటో తీయాలి అన్నాడు. సుచరిత అద్దంలో చూసుకుంది. పక్కపక్క నవ్వింది. కాస్త ఈ కాగితాలు సర్ది ఈ పెట్టెలో పెట్టు. గుడ్ గర్ల్. హేమంత్ అవి చూపించి స్నానానికి వెళ్ళిపోయాడు. సుచరిత అద్దంలో తన డ్రెస్ చూసుకుంటే తనకే నవ్వు వస్తుంది. జుట్టు విప్పింది జడ వేసుకుందామని. కాగితాలు సర్ది బ్రీఫ్ కేసులో పెడుతుంది. ఇదేమిటి? హేమంత్ దగ్గర తనకి సంకోచం గాని భయం గాని అస్సలు వేయటం లేదు. తనకి ఇలా రావటం అలవాటైనట్టుగా ఉందే తప్ప చిరాకుగా అనిపించడం లేదు. హేమంత్ స్నానం చేసి తువాల్ కట్టుకొని వచ్చాడు. అతను బాత్రూమ్ దగ్గరున్న కేయర్మెట్ మీద ఒళ్ళు తుడుచుకుంటుంటే ఇంతలో ఫోన్ మోగింది. సుచరిత బ్రీఫ్ కేస్ చూస్తుంది. హేమంత్ తనే వెళ్ళి ఫోన్ తీశాడు. హలో. రవి, నేనే. ఏమిటి సంగతులు? వెళ్ళి ఇప్పుడే వచ్చాను. పని ఓకే అయ్యింది. సుచరిత ఇక్కడే ఉంది. నాతో తీసుకువచ్చాను. ఏమిటి? నిజంగానా? మై గాడ్! హేమంత్ ఉత్సాహంగా బిగ్గరగా నమ్మలేనట్టుగా అన్నాడు. సుచరిత వైపు తిరిగి అదే స్వరంతో, సుచి, న్యాయభిక్ష పెట్టండి అనే నీ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని టెలిగ్రామ్ వచ్చిందట. ఏమిటి? నిజంగానా? ఒక్క అంగలో ఫోన్ దగ్గరికి వచ్చింది. హేమంత్ ఆ ఫోటోని పోటీకి పంపానని చెప్పాడు. కానీ సుచరిత ఆ మాటే మర్చిపోయింది. ఇదిగో సుచి మాట్లాడుతుందట. ఫోన్ ఇచ్చాడు. అన్నయ్య, నిజంగానా? నిజంగానా అన్నయ్య? సుచరిత చేయి గుప్పెటగా మార్చి బుగ్గన నొక్కుంది. మై గాడ్! 1116. హేమంత్ వైపు తిరిగి, డబ్బెంతో తెలుసా? 1116 అంది. హేమంత్ అలాగా అన్నట్టు చూశాడు. అన్నయ్య, నీ దగ్గరికి రావాలనిపిస్తుంది అంది దిగులుగా. హేమ్, అన్నయ్య పిలుస్తున్నాడు అంది ఇస్తూ. హేమ్ ఫోన్ తీసుకున్నాడు. రవి. అరే, ఏమిటది? నాకెందుకు కంగ్రాచులేషన్స్? నేను ఫోటోగ్రఫీ నేర్పాను అనుకో, కానీ గురువుని మించిన శిష్యురాలైపోయింది సుచి. ఓకే, నేను ఉదయం బయలుదేరి వస్తాను. అలాగే సుచిని గుంటూరు వెళ్ళమని చెబుతాలే. సుచి అంటూ మళ్ళీ ఫోన్ ఇచ్చాడు. సుచి, కాలేజ్కి వెళ్ళు. నేనొక్క వారం రోజుల్లో వస్తాను. రేణు నాకు ఉత్తరం రాసింది. నేను వచ్చి నీతో స్వయంగా మాట్లాడతాను. ఉంటాను అని పెట్టేశాడు.
ఓ గాడ్! సుచరిత చెంపలకి చేతులు ఆనించుకొని నొక్కుకుంది. నేను కలలో కూడా అనుకోలేదు అంది. సుచరిత కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. ముఖం ఆనందం వెల్లివిరుస్తుండగా కాంతి పుంజంలా కలకలలాడిపోతుంది. అలా సంతోషంగా సుచరితని చూస్తుంటే హేమంత్కి చాలా ఇష్టంగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు హేమంత్ చేయి చాస్తూ. ఓ, నేనింకా నమ్మలేకపోతున్నాను అంది అతని చెయ్యి అందుకొని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ. ఆ క్షణంలో ఆ స్పర్శ వల్లను సుచరిత ఆనందంతో వెలిగిపోతున్న ముఖం అతడికేం కనిపించిందో తెలియదు. హేమంత్ గబాల్న సుచరిత 2 చేతులతో నడుం దగ్గర పట్టుకొని బొమ్మలా ఎత్తేసి గిరగిరా తిప్పాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలా చాలా ప్రైజులు తీసుకోవాలి. నువ్వు సంతోషపడుతుంటే ఇలా ప్రక్కన ఉండి నేను ఆ సంతోషం పంచుకోవాలి. సుచరిత కిలకిలా నవ్వేస్తుంటే ఆ క్షణంలో ఆ గదిలో ప్రేమ, ఆనందం, ఉత్సాహంతోనూ కలిసి వారిరువురిని నాట్యం చేయిస్తున్నట్టుగా ఉంది. హేమంత్ సుచరితని ఇంకాస్త ఎత్తి మేకపిల్లని వేసుకున్నట్టుగా మెడ చుట్టూ వేసుకున్నాడు. చేతులు వదిలేసి గిరగిరా తిరిగేశాడు. అమ్మో, పడిపోతాను. సుచరిత అతని చేతులలో ఒడుపుగా అత్తుకుపోయి దిగడానికి ప్రయత్నిస్తుంది. హేమంత్ ఆ తిరగటంలో వచ్చి మంచం మీద పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. సుచరిత చేతులు ఇంకా అతని మెడని పెనవేసుకున్నాయి. తన మీద పడిన సుచరిత నడుం చుట్టూ అతని చేతులు పెనవేశాడు. కంగ్రాచులేషన్స్ సుచి అన్నాడు. అతని గొంతు ఇప్పుడు మరో రకంగా ఉంది. సుచరిత ముఖం నగ్నంగా ఉన్నా అతని ఛాతి మీద ఆనింది. సుచరిత లేవబోతుంటే అతని చేతులు బంధించాయి. లేవొద్దు అన్నాడు. సుచరిత అతని మాటకి వివసురాలైనట్టుగా అతని చేతుల మధ్య ఇష్టంగా ఒదిగిపోయినట్లుగా అలాగే ఉండిపోయింది. మరు నిమిషం సుచరిత ముఖం అంతా అతని పెదములు ప్రేమగా ఆనందంగా ముద్దాడేసినాయి. సుచరితకి ఆ నిమిషంలో శరీరం, మనసు 2 దూది పింజల్లా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించసాగింది. ఏమిటిది? నేను అనే నా ఉనికి లేదు. అతనిలో ఐక్యం అయిన భావన, తను అతడు అనే విడివిడిగా వ్యక్తిత్వాలు, శరీరాలు, ఆత్మలు లేనట్టుగా ఉంది. ఇద్దరు ఒకే ప్రాణం అన్నంత సాన్నిహిత్యం అది. సుచరితకి ఆనందంలో నుంచి ఆవేశం, ఆవేశంలో నుంచి కోర్కె ఆమెని వివసురాలని చేయసాగాయి. ఇరువురిలో మొట్టమొదటిగా తేరుకుంది హేమంత్. అతను చేతుల కదలిక సుచరిత శరీరం మీద మెల్లగా అతి ప్రయత్నంతో నిగ్రహించుకుంటున్నట్లు ఆగిపోయింది. అతను మెల్లగా సుచరితను వదిలేశాడు. సన్నిహితంగా ఆమెని తన మీద నుంచి లేపి పక్కన పడుకోబెట్టాడు. తను లేచి కూర్చున్నాడు. ఒక్క నిమిషం జుమ్ మారుతూ లాంటి కోర్కెలు ఉప్పెనలా అతనిని కదిలించి వేస్తుంటే ఆత్మ సంయమన శక్తితో దాన్ని ఎదుర్కొన్నట్లుగా కాలు మీద చేయి వేసి ఉంచుకొని అలాగే కూర్చుండిపోయాడు. మరో నిమిషం తరువాత జుట్టు మునివేళ్లతో సరిచేసుకొని లేచి నిలబడ్డాడు. వెళ్ళి బట్టలు తీసుకొని వేసుకున్నాడు. సుచరిత అలాగే వెనక్కి వాలి దిండులో ముఖం దాచుకొని పడుకుండిపోయింది. ఆమె చేతివేళ్లు దిండు అంచుని గట్టిగా పట్టుకున్నాయి. హేమంత్ బట్టలు వేసుకొని వచ్చి మంచం మీద కూర్చున్నాడు. సుచరిత భుజం మీద చేయి వేసి అతి సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు. సుచరిత కళ్ళు గట్టిగా మూసుకుంది. అతను బలవంతంగా సుచరితని పట్టుకొని లేవదీసి ఒడిలోకి తీసుకున్నాడు. సుచరిత తల అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతను సుచరితని చాలా తగ్గు స్వరంతో అడిగాడు. సారీ సుచి, రెచ్చగొట్టి మళ్ళీ నిగ్రహం తెచ్చుకోమంటున్నాను. నేను చాలా చెడ్డవాడిని కదూ? సుచరిత కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పింది. నా మీద కోపంగా ఉందా? ఊహు అన్నట్టు తల తిప్పింది. అతను సుచరిత తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత సుచరితని దిండు మీదకి చేర్చి ఆమె గుండెల మీద తన తల ఆనించుకున్నాడు. సుచరిత మౌనంగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఒకరి శరీరంతో మరొకరు జత కలిసినప్పుడు వేడెక్కిన కోరిక కంటే అత్యుత్తమైనది శాంతి అనేది మరొకటి ఉందని, దాని అనుభవం అత్యున్నతమైనదని ఆ క్షణంలో వారిద్దరికీ అర్థం కాసాగింది. అరగంట తర్వాత ఇద్దరు క్రిందకి వచ్చి భోజనం చేశారు. ఇద్దరి మధ్య మాటలే లేవు.
ఆ మౌనమే ఆనందమైన సంభాషణలా ఉంది. మాటలు పేలవం అనిపించే అనుభవం అది. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్లారు. పాత సినిమా, ఎక్కువ జనం లేరు. ఒకరి చేతిలో ఒకరి చెయ్యి. సినిమా అయిపోయింది. జీపులో ఒంటరిగా ఉన్న రోడ్ల వెంట తిరిగారు. ఆకలేస్తుంది అంది సుచరిత. హేమంత్ ఒక హోటల్ దగ్గర ఆపి టీ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ జీపులో కూర్చొని టీ తాగారు. రవికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు హేమంత్. మన పెళ్లి అయితే రవి ఒంటరితనంతో ఫీల్ అవుతాడనిపిస్తుంది. సుచి, రవి సగం జీవితం నువ్వే అన్నట్టుగా ఉంటాడు అన్నాడు. సుచరిత తల ఊపింది. నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు హేమంత్. ఊహు, నా ఫ్రెండ్ రే ఒక అమ్మాయి ఉంది. అన్నయ్యకి రేకి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. నిజంగానా? వెరీ గుడ్. అయితే మన పెళ్లి అవగానే మనమే పెద్దరికం వహించి చేసేద్దాం అన్నాడు హేమంత్. ఊహు, మనతో పాటే వాళ్ళ పెళ్లి కూడా చేసేయాలి అంది సుచరిత. కరెక్ట్, అది బాగానే ఉంటుంది. నేను వెళ్ళగానే రవితో మాట్లాడేస్తాను. అమ్మ దొంగ, నాకెప్పుడు రే గురించి చెప్పలేదే అన్నాడు. ఇద్దరికీ ఇష్టమే. మొన్ననే మనసుల్లో సంగతి బయటపడ్డారు అంది. తూర్పున తెల్లవారుతుంది. హేమంత్ టైం చూసుకున్నాడు. సుచి, నిన్ను గుంటూరులో దింపి వచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ అంత దూరం ఎందుకు శ్రమ? నేను బస్సులో వెళ్ళిపోతాను అంది. ఊహు, నిన్ను దింపి వస్తాను. అతను జీప్ స్టార్ట్ చేశాడు. గుంటూరు వస్తుంటే సుచరిత చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. సుచి, నా మీద కోపం లేదుగా? నిజం చెప్పు అన్నాడు. ఎందుకు కోపం అంది. రాత్రి విషయానికి. సుచరిత నవ్వింది. అతని భుజం మీద తల ఆనించుకుంది. ఊహు, లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వంటే రెట్టింపు గౌరవం అనిపిస్తుంది అంది. హేమంత్ చెయ్యి నొక్కి వదిలేశాడు. అతని పెదవులు విజిల్ వేయసాగాయి. సుచరిత కూడా ప్రయత్నించింది. ఈసారి కాస్త బాగానే వచ్చింది. హార్ని, అప్పుడే విజిల్ వేయటం వచ్చేసింది అన్నాడు. నన్ను మొద్దు అన్నావుగా అంది. సుచరిత వచ్చి రానట్టే వేస్తుంటే అతను విజిల్ వేయసాగాడు. అతను సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ, సుచి, నువ్వు ఏ విషయం అయినా చాలా త్వరగా గ్రహించేస్తావు సుమా అన్నాడు. నన్ను కంగ్రాచులేట్ చేయవు అన్నాడు. ఎందుకు అంది. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికినందుకు. ఓ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ హేమంత్. థ్యాంక్ యూ మిస్సెస్ సుచరిత హేమంత్. మరుక్షణం ఇద్దరి నవ్వులు కలిసినాయి. 10 రోజుల అనంతరం సుచరిత క్లాస్ రూంలో కూర్చొని లెక్చర్ చెప్పే పాఠం వింటుంది. లెక్చర్ రంగమణి లిటరేచర్లో బైరన్ గురించి చెబుతుంది. సుచరిత ఒక పక్క పాఠం వింటూనే మరో పక్క చేతిలో పుస్తకంలో పెట్టి ఉంచిన ఉత్తరం చదువుకుంటుంది. అది హేమంత్ రాసిన ఉత్తరం. ఇంతలో ప్యూన్ వచ్చి రంగమణికి ఒక చిట్టి ఇచ్చాడు. ఆవిడ పాఠం చెప్పడం ఆపేసి అది తీసుకొని చూసింది. తర్వాత తలెత్తి, సుచరిత, నీకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందట. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు అంది. నాకా అంది లేస్తూ. ప్రిన్సిపల్ గారి గదికి వస్తుంటే సుచరిత గుండెలు ఆనందంతో గుబగుబలాడుతున్నాయి. ప్రిన్సిపల్ గారు ఫోన్ దగ్గరికి పిలవటం పెద్ద విశేషమే. సాధారణంగా అలాంటిది ఎప్పుడూ జరగదు. బహుశా హేమంత్ చేసి ఉంటాడు. తనతో మాట్లాడాలనిపించి ఉంటుంది. ఏదో రకంగా కారణం వెతుక్కోవటంలో అతనికి సాటి ఎవరూ లేరేమో. ఏదో అతి ముఖ్యమైన పని అని ఉంటాడు. ఇది వరకు అన్నయ్యకి దూరంగా ఉండడం అనేది అదొక బాధ. ఇప్పుడు హేమంత్కి దూరంగా ఉండడం ఇదొక రకమైన వ్యధ. హైదరాబాద్ ఈ ఊరికి కొన్ని వేల మైళ్ళ దూరంలో అనిపిస్తుంది. ఒక్కసారి హైదరాబాద్ తను ఎప్పటికీ చేరుకోలేనంత దూరంగా కనిపిస్తుంది. ఆ దూరం ఏదో అఘాతంలా మనసుకి ఒంటరితనం కల్పించి భయపెట్టేస్తుంది. మనసులో ఏదో బరువు, ఆందోళన. రాత్రివేళ మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. అసలు హేమంత్కి నేను ఎందుకింత దూరంగా ఉన్నానా అనిపిస్తుంది. తెల్లవారగానే ఫస్ట్ బస్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఉదయం లేవగానే రాత్రి తనని భయపెట్టిన ఒంటరితనం తనకే సిల్లీగా అనిపిస్తుంది. నాకేమయిందసలు? మనసు ఇంత బేలగా అయిపోతుందేమిటి? ఎలాగో అలా ఒక్క 3 నెలలు ఓపిక పడితే ఈ చదువు పూర్తి అయిపోతుంది అని తన మనసును తానే నిబ్బరం చేసుకునేది.
గుడ్ మార్నింగ్ మేడం. సుచరిత ప్రిన్సిపల్ గదిలోకి కాలు పెట్టగానే విష్ చేసింది. గుడ్ మార్నింగ్. నీకు ఫోన్. ఆవిడ ఫైల్ చూస్తూనే వేలుతో పక్కన పెట్టిన ఫోన్ రిసీవర్ చూయించింది. సుచరిత ఫోన్ దగ్గరికి వెళ్తుంటే గుండెలు ఆనందంతో రెపరెపలాడుతున్నాయి. రిసీవర్ తీసుకొని హలో అంది. అవతల ఎవరు? అన్నయ్య, హేమంత? హలో సుచి. అవతల నుంచి హేమంత్ గొంతు వినిపించింది. సుచరిత వెంటనే ప్రిన్సిపల్ గారి వైపు వీపు తిప్పి నిలబడింది. నేనే. ఏమిటి సంగతులు? హేమంత్ గొంతు వినేగానే సుచరితకి మనసు ఆనంద విహంగం అయిపోయింది. తన కంఠంలో వెల్లువల పొంగి పొరిలే ఆనందం, ఉత్సాహం నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. సుచి, నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. నువ్వు వెంటనే బట్టలు సర్దుకొని ఏ బస్సు దొరికితే దానికి హైదరాబాద్ వచ్చేయి. నేనా? ఎందుకు? ఏమిటి అంత అర్జెంట్ పని? నువ్వు అన్నయ్య కలిసి పెళ్లి సెటిల్ చేసేశారా ఏమిటి? చిలిపిగా అడిగింది. నో సుచి, ప్లీజ్ నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతానుగా. చెబితే గాని నేను రాను. అక్కడికి వచ్చేంత వరకు సస్పెన్స్ ఏమిటో నేను భరించలేను. సుచి, నువ్వు బయలుదేరిరా. అర్జెంట్ అంటున్నానుగా. చెబితే గాని రాను. ఏమిటో అంత అర్జెంట్ పని? నేను ఊహించలేనిది అంత రహస్యమా? నువ్వు చెబితేనే వస్తాను, లేకపోతే రాను. ఫోన్ పెట్టేసేయనా? సుచి, అతను ఒక్క క్షణం ఆగాడు. ఏమిటి? అతన్ని రెట్టిస్తూ కవ్విస్తున్నట్లుగా అడిగింది. రవికి యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి? సుచరిత ముఖంలో నవ్వు, ఉత్సాహం, చిలిపిదనం చూస్తుండగానే ఎగిరిపోయినాయి. సైడ్ దగ్గరికి వెళ్తుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి? కంగారు పడాల్సిందేమీ లేదు. ఏమిటి? అన్నయ్యకి సుచరితకి కాసేపటికి గాని ఆ మాటలకి అర్థం తెలియలేదు. హేమంత్ గబగబా చెబుతున్నాడు. సుచి, నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేయి. అన్నయ్యకు దెబ్బలు బాగా తగిలాయా? ఎక్కువేం తగల్లేదు. మాట్లాడుతున్నాడా? నిన్ను కంగారు పడవద్దని చెప్పమన్నాడు. చూడు, బస్ ఇప్పుడు హైదరాబాద్కి డైరెక్ట్గా ఉండదు. నువ్వు బెజవాడ వచ్చేసి అక్కడ బస్సో ట్రైనో ఏది దొరికితే అందులో వచ్చేయి. నువ్వు బెజవాడలో దేనికి టికెట్ దొరికిందో నాకు టెలిగ్రామ్ ఇస్తే నాకు తెలుస్తుంది. నేను బస్సో ట్రైనో దానికి వస్తాను. సుచరిత గొంతులోకి ఏడుపు వచ్చేసింది. నిజం చెప్పు. అన్నయ్యకి దెబ్బలు బాగా తగల్లేదు కదా? బాధపడుతున్నాడా బాగా? లేదు. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు. అన్నయ్య ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే. హాస్పిటల్లో లేడు కదా? డాక్టర్ వచ్చి చూశాడా? సుచరితకి ఈ మాట వినగానే కాస్త ధైర్యం వచ్చింది. హేమంత్ చెబుతున్నాడు. సుచి, నువ్వు బయలుదేరటం ఆలస్యం చేయకు. పెట్టెలాంటివి తీసుకురావద్దు. అక్కడే నీ రూమ్మేట్కి చెప్పి వదిలే. నాకు తెలిసిన వాళ్ళున్నారు, తర్వాత తెస్తారు. నువ్వు నేరుగా బస్టాండ్కి వెళ్ళిపో. అలాగే. బెజవాడలో టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకు. అలాగే. దగ్గర డబ్బుందా? ఉంది. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఓకే? సుచరిత మాట్లాడడం లేదు. అతను ఫోన్ పెట్టేయలేదు. సుచరిత వేడవటం వినిపించింది. అతను ఆతృతగా ధైర్యం ఇస్తున్నట్లుగా అన్నాడు. ఓ గాడ్, సుచి, బీ బ్రేవ్. కంగారు పడకు. నేనున్నాను రవి దగ్గర. అదే నా ధైర్యం అంది. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఫోన్ పెట్టేయనా? పెట్టేయి. హేమంత్ ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేసింది. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది కదూ అంది ప్రిన్సిపల్. అవును మేడం అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా నాన్న ఉన్నారా? లేరు. అన్నయ్య ఒక్కరే నాకు. వెళ్తాను మేడం. థ్యాంక్ యూ. సుచరిత బయటకు వచ్చేసింది. ఈ భాగం ఇంతటితో పూర్తయింది. 5వ భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.